నెక్స్ట్ ఏపీ సీఎం ఎవరు? చంద్రబాబు వస్తారండి. పవన్ కళ్యాణ్ అనుకోండి. చంద్రబాబు నాయుడు. నేనైతే జనసేన నుంచి పవన్ కళ్యాణ్ సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. చంద్రబాబు లేదా పవన్ కళ్యాణ్. చంద్రబాబు నాయుడు. హాయ్ హాయ్, మీ పేరు? జై కుమార్. ఎక్కడి నుంచి మీరు? నాది వచ్చి హైదరాబాద్, బట్ నేటివ్ వచ్చి భీమవరం, వెస్ట్ గోదావరి డిస్టిక్. ఓకే, ఏపీ. సో మరి నెక్స్ట్ ఏపీ సీఎం ఎవరు? చంద్రబాబు వస్తారండి. ఎందుకు? ఆయన వస్తేనే బాగుంటుంది, ఎందుకంటే ఆయన అడ్మినిస్ట్రేషన్ పాలన బాగుంటుంది. సో ప్రజెంట్ వచ్చి మనకి ఏ విధంగా డెవలప్మెంట్ అనేది లేదు ఏపీలోన, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. ఆయన వస్తే కనుక మనకి ఐటీ సెక్టర్ కూడా అక్కడ డెవలప్ అవ్వచ్చు. సో ఇండస్ట్రీస్ పరంగా కూడా ఆయన పైకి తీసుకురావచ్చు. ఓకే. సో మెయిన్లీ జనసేన విత్ టీడీపీ అలయన్స్ అనేది నేను కోరుకుంటున్నాను. ఓకే. సో మరి జగన్ గారు ఓడిపోవడానికి రీజన్స్ ఏముంటాయి? చాలా ఉన్నాయి. మెయిన్లీ మనుషుల్ని సోమరిపోతులు చేసేయడం, ఐటీ సెక్టర్ అనేది డెవలప్మెంటే లేదు కంప్లీట్గా. లిక్కర్ అయితే ఇంకా కంప్లీట్గా ఉంది, దానికైతే లోటు లేదు. ఓకే, బూమ్ 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 బూమ్. అండ్ ఆ లిక్కర్ డెవలప్మెంట్ కూడా కంప్లీట్లీ బ్లాక్ మనీ లాగా అనమాట. ఎక్కడ కూడా క్రెడిట్ కార్డు కానీ కార్డ్ యాక్సెప్టెన్సీ అనేది ఎక్కడా లేదు. మీరు చూసుకుంటే కనుక ఆ మనీ అంతా బ్లాక్ మనీ లాగానే. ఓకే. సో కార్డ్తో పే చేయకూడదు. కార్డ్స్ పేమెంట్ అనేది లేదు అసలు ఎక్కడ లిక్కర్ షాప్లోనే. అసలు అలా ఉంటే కనుక మనకి ట్రాన్సాక్షన్ ఎంత అవుతుంది అనేది అర్థమవుతుంది. కానీ ఈ మనీ అంతా బ్లాక్ మనీ వెళ్ళిపోతుంది. ఎక్కడైనా కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కూడా చూసుకుంటే కనుక ఎక్కడ జరగట్లేదు. కన్స్ట్రక్షన్స్ కానీ, బిల్డింగ్ ప్లాన్స్ కానీ, రిజిస్ట్రేషన్స్ కానీ అన్నీ స్టాప్ చేస్తారు కంప్లీట్గా. ఓకే. సో మరి కేజీ బంగారం బెంజ్ కార్ కూడా ఇస్తా అన్నారు, ఓటేస్తే? అవన్నీ ఫాల్స్ అండి. ఈ టైంలో అలాగే మాట్లాడతారు, తర్వాత మళ్ళీ మామూలే. మరి షర్మిల గారు కాంగ్రెస్కి వెళ్ళారు కదా, ఇదేమన్నా రాజకీయ కుట్ర కావచ్చా? అంటే పక్క పార్టీకి వెళ్ళేసి సీటు గెలిచిన తర్వాత మళ్ళీ అన్న దగ్గరకు రావడం ఇలాంటివి ఏమన్నా? షర్మిల పరంగా అయితే అటువంటిది ఏమి ఉండదు అనుకుంటున్నాము. అలా ఉంటే కనుక ఆమె డైరెక్ట్గా వాళ్ళ అన్నకి యాంటీ అవ్వదు కదా, వాళ్ళ యాంటీ. ఇదేమన్నా రాజకీయ కుట్ర అని అనుకుంటున్నారా? ఎలక్షన్స్ ముందు వేరే పార్టీలో జాయిన్ అవ్వడం? లేదు, అటువంటిది అంటే ఏమీ లేదు. అది కంప్లీట్లీ ఆమె ఒపీనియన్ అంతే. అది ఆమె పర్సనల్ థింగ్ అది. రైట్. మరి ఈరోజే నిన్ననే తిట్టారు కదా సైకో నువ్వు అని చెప్పేసి. ఎవరు సైకో అని? షర్మిల గారు. అవును, రైట్. అది నిజమే కదండి అది. ఓకే. సో మరి నెక్స్ట్ సిబిఎన్ గారు గెలిచిన తర్వాత ఎలాంటి పనులు చేస్తే మరి ఏపీ డెవలప్ అవుతుంది అంటారు? మెయిన్లీ ఇండస్ట్రీస్ అనేవి తీసుకురావాలి. చాలా ఇండస్ట్రీస్ అనేవి ఆయన తీసుకొచ్చారు. తర్వాత సీఎం జగన్ రాగానే అవన్నీ హోల్డ్లో పడిపోయినాయి. సో అవన్నీ మళ్ళీ రెజ్యూమ్ స్టార్ట్ చేస్తే కనుక బాగుంటుంది. ఓకే. లూలు మాల్ కూడా అది కూడా కంప్లీట్గా స్టార్ట్ చేయాలి. అండ్ ఐటీ సెక్టర్ అనేది కూడా కంప్లీట్గా వైజాగ్ సైడ్ కానీ, విజయవాడ సైడ్ కానీ కంప్లీట్గా డెవలప్ చేస్తే చాలా బాగుంటుంది. ఓకే. సో మరి జగన్ గారు ఓడిపోవడానికి రాజధాని కూడా కారణం కావచ్చా? ఉందండి, అది కూడా. 3 రాజధానులు, అసలు 3 రాజధానులను పేరుకే పెట్టారు కానీ. అంటే ఇప్పుడు ఆ 3 తీసేసి హైదరాబాద్ చేద్దామన్నారుగా? లేదండి, ఎక్కడ అవుతుందండి హైదరాబాద్ అంటే. మళ్ళీ ఆల్రెడీ విడిపోయాం, మళ్ళీ కలుస్తానంటే వీళ్ళు ఒప్పుకోకపోవచ్చు, ప్రజలు కూడా ఒప్పుకోకపోవచ్చు. స్పెషల్ స్టేటస్ ఇస్తానన్నారు, దానికోసం పోరాడతానన్నాడు. ఎప్పుడు బిఫోర్ సీఎం అవ్వకముందు ఆయన మాట్లాడింది లేదు, పెట్టింది లేదు. పవన్ అన్న. సో మరి ఏపీలో ఎక్కడ మీది? వెస్ట్ గోదావరి. వెస్ట్ గోదావరి. మరి నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ అనుకోండి. ఎందుకు? నెక్స్ట్ అంటే సపోర్ట్ లేకుండా గెలవరు కదా చంద్రబాబు నాయుడు, అదే పవన్ కళ్యాణ్ అనుకోండి. ఓకే. సో మరి జగన్ గారు ఓడిపోవడానికి రీజన్స్ ఏముంటాయి? జాబ్స్ అన్న, మాకు జాబ్ లేవు. ఇప్పుడు ఆంధ్ర నుంచి తెలంగాణ వచ్చాం, మాకు ఉంటుంది కదా డైలీ జాబ్ చేసి ఇంటికి వెళ్ళాలని. ఇక్కడ ఏముంటుంది, ఇక్కడికి వస్తున్నాం, హాస్టల్లో ఉంటున్నాం, కష్టాలు కదా అవి. అంటే ఓన్ స్టేట్ని వదిలేసి రావడానికి ప్రాబ్లం అవుతుంది జాబ్స్ వల్ల. అవునండి. సో ఇప్పుడు తెలంగాణలో ఏ జాబ్ చేస్తున్నారు? సాఫ్ట్వేర్ చదువుతానండి. సాఫ్ట్వేర్. సో చంద్రబాబు నాయుడు గారు వస్తే ఏం మంచి జరుగుతుంది ఏపీకి? అమరావతిలో ఉంటుంది కదండి, వైజాగ్ కానీ సాఫ్ట్వేర్ కంపెనీస్ వస్తాయి కదండి. అప్పుడు మా ఇంటి దగ్గర నుంచి మేము వెళ్ళొచ్చు. ఓకే. ఓకే. పేరెంట్స్కి దగ్గర ఉండొచ్చు. మిస్ అవుతారా మీ పేరెంట్స్ని హైదరాబాద్లో ఉన్నప్పుడు? అవుతాం అన్న. ఇప్పుడు సంక్రాంతికి వెళ్తాం, మళ్ళీ సంక్రాంతి వరకు ఇక్కడ ఉంటాం, అంతే కదండి. అదే మా స్టేట్లో అయితే పొద్దునెక్కితే సాయంత్రం ఇంటికి వెళ్ళొచ్చు. సో మరి మన జగన్ గారు ఓడిపోవడానికి ఈ రాజధాని కూడా కారణం అవ్వచ్చా? అవును అన్న, రాజధాని లేదు కదన్న, డెవలప్మెంట్ లేదు, యూత్ అందరు ఖాళీయే. అలాంటప్పుడు ఇక్కడికే రావాలి కదా ఖచ్చితంగా. వాలంటీర్ జాబ్స్ ఇచ్చారని చెప్పారు కదా,
ఇప్పుడు ఏదైనా హోటల్కి వెళ్తే ఎంత అవుద్దన్న బిల్లు మామూలుగా? మామూలుగా 2000. వాళ్ళకి 5000 ఇస్తారన్న, నెలంతా వాడుకోవాలి వాళ్ళు. ఎక్కడ అవుతుంది చెప్పు. కానీ ఎవరో నాయకుడు కూడా చెప్పారు కదా వాళ్ళ కార్యకర్త, మీకు 5000 ఇచ్చి ఇవ్వడమే ఎక్కువ, ఏంటి లక్షలు లక్షలు ఇచ్చి మాతో పాటు కార్లలో తిరుగుతారా మీరు అని చెప్పి. వాళ్ళు వేసుకొచ్చే కార్కి 5000 అవుతుంది డీజిల్కి, ఆ ఇంటర్వ్యూ రావడానికి. వాళ్ళ శాలరీ ఎలా బతుకుతారన్న, కష్టం కదా. ఎవరికి సాటిస్ఫాక్షన్ ఉండదు, ఏదో జాబ్ చేయాలని చేస్తున్నారు అంతే. కానీ ప్రౌడ్గా చెప్పుకుంటున్నారు కదా వాలంటరీ జాబ్స్ మేము ఇచ్చాము అందరికీ అని చెప్పి, అది కూడా యూత్కి. లేదన్న, ఎవరు వాళ్ళు చెప్పుకున్న చేసేవాడిని అడగండి అన్న, మీరు తెలిసిద్ది. హాయ్ అండి, మీ పేరు? డి వెంకటేశ్వరరావు. ఏపీలో ఎక్కడ మీది? పశ్చిమ గోదావరి జిల్లా. సో నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడే. ఎందుకలా? డెవలప్మెంట్ చేస్తాడని. ఇప్పుడు డెవలప్మెంట్ ఏమీ లేదు, అతను వస్తే డెవలప్మెంట్ ఉంటుంది. ఓకే, సిబిఎన్ గారు వస్తే డెవలప్మెంట్ జరుగుతుంది. మరి జగన్ గారు ఓడిపోవడానికి రీజన్స్ ఏమి ఉంటాయి? అభివృద్ధి పనులు ఏం చేయలేదు, రోడ్లు కానీ కాలువలు కానీ ఏమీ చేయలే. అంతేనా? ఇంకా వేరే చదువు మన జాబ్స్ పరంగా స్టడీ పరంగా స్టడీ లేదు, ఏం లేదు కదా. మరి 5 సంవత్సరాల్లో జగన్ గారు ఏం చేశారు? డబ్బులు పంచాడు పేదలకి. పేదలకా? అందరికీ, అర్హత ఉన్న వాళ్ళకి బట్టన్ నొక్కి అందరికీ డబ్బులు పంచాడు. ఓకే, మరి కేజీ బంగారం కూడా ఇస్తానన్నారు ఓటేస్తే, మళ్ళీ బెంజ్ కారు, ఇంకా చాలా ఆఫర్ చేశారు కదా. మరి నెక్స్ట్ ఇప్పుడు జగన్ గారికి అయిపోతున్నారు ఓటు? చంద్రబాబు నాయుడు గారికినా? సో మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తున్నారు కదా. సో మరి ఒకవేళ పార్టీ గెలిస్తే వాళ్ళిద్దరిలో సీఎం ఎవరు అవుతారు? చంద్రబాబు అవుతాడు. మరి పవన్ కళ్యాణ్ గారు? ఊరికి ఆవిడ పట్టుకి ఈసారి కవరా? నెక్స్ట్ దానికి. సూపర్. మరి ఒకవేళ నెక్స్ట్ ఎవరైతే గెలుస్తారో, ఏదైతే పార్టీ గెలుస్తుందో వాళ్ళు ఎలాంటి పనులు చేస్తే ఏపీ డెవలప్ అవుద్ది? ఏపీ డెవలప్ ఇదే, రోడ్లు లేవు, ఒక పంటలుగా లేవు, కాలువలు కానీ ఏమి, చదువు పిల్లలకి అన్నీ చేయాలి. ఓకే, నెక్స్ట్ వచ్చే సీఎం ఎలాంటి పనులు చేస్తే ఏపీ డెవలప్ అవుతుంది అంటారు? ఇదే అభివృద్ధి పనులు చేయాలి. రోడ్స్ ఇంకా చదువు ఆరోగ్యం అన్నీ. మరి మన సిబిఎన్ గారికి ఏమని చెప్తారా? చేస్తాడని ఆయనకి చెప్పక్కర్లేదు, దానికి ఆయనకి చెప్పవసరంలా. అంతేనా? నమ్మకమా? బాగా పక్క. ఎందుకలా? ఆయన గ్యారంటీ ఎప్పుడు అభివృద్ధి చేస్తాడు అతను, ఎప్పుడు వచ్చినా. అంటే ఇప్పుడు మన షర్మిల గారు కాంగ్రెస్లోకి వెళ్ళారు కదా, మరి ఆవిడ వేరే పార్టీలో జాయిన్ కావడానికి ఏదైనా రాజకీయ కుట్ర ఉండొచ్చు అంటారా? ఏమన్నా తెలియదు. అంటే అక్కడ సీట్లు గెలిచిన తర్వాత మళ్ళీ వచ్చేసి అన్న పార్టీలోకి వచ్చేసి సీట్లన్నీ ఇచ్చేయడం అలాంటివి జరగదు. సో హాయ్, మీ పేరు? రాజ్ కుమార్ నా పేరు. మనకండి బ్రో. మరి ఏపీలో ఎక్కడ మీది? నాదా కాకినాడ దగ్గర రౌతులపూడి. మాది కాకినాడ బ్రో. కాకినాడ. సో ఏపీ నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు? నేనైతే జనసేన నుంచి పవన్ కళ్యాణ్ సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. నేను జనసేన, లైక్ జనసేన పవన్ కళ్యాణ్ బ్రో. ఓకే, పవన్ కళ్యాణ్ గారు అయితే బాగుంటుందని అనుకుంటున్నారు. ఎందుకు? ఎందుకంటే ఆయనలో కొద్దిగా ప్రజలకు ఏదో మంచి చేయాలనే ఒక గుడ్ క్వాలిటీస్ అది ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఆయన అయితే బాగుంటుంది. ఆయన ఒకసారి చూడలేదు కావున ఈసారి పవన్ కళ్యాణ్ అయితే చూడాలనుకుని కోరుకుంటున్నాను. మీరు ఎందుకు అనుకుంటున్నారు? He was concentrate on youth facilities, farmers. That's why I win పవన్ కళ్యాణ్ గారు. ఓకే, పవన్ కళ్యాణ్ గారు అవ్వాలని అనుకుంటున్నారు. సో మరి జగన్ గారు ఓడిపోవడానికి రీజన్స్ ఏముంటాయి? జగన్ గారు ఓడిపోవడానికి రీజన్స్ అంటూ పర్టికులర్గా ఏం చేయలేం, కానీ అంటే ఆయన ఎక్కువ స్కీమ్స్ మీద ఫోకస్ ఎక్కువ చేస్తున్నారు. స్కీమ్స్ మీద కాకుండా యూత్కి ఎంపవర్మెంట్ అది చూపిస్తే మేబీ బాగుండేమని నాకు అనిపించింది. ఓకే, సో ఈసారి స్టూడెంట్స్ ఎవరు జగన్ గారికి ఓటు వేయరనమాట? ఓటు వేయరని ఖచ్చితంగా చెప్పలేము, ఆయనకుండే అభిమానం ఆయనకుంది. కాకపోతే ఏంటంటే యూత్ అంతా కోరుకునేది ఏంటంటే ఎక్కువ ఎంపవర్మెంట్ చూపించుంటే బాగుండు. క్యాలెండర్ అన్నారు, క్యాలెండర్ కూడా సరిగా అమలుపరచలేదు కావున కొత్త సీఎం అయితే బాగుంటుందని చెప్పేసి ప్రజల ఆలోచన. సో మరి మీరు ఎందుకు ఓడిపోతారు అనుకుంటున్నారు? He was not concentrate on IT companies, not getting to any companies. That's why he will lose the party. సో మరి ఐటీ కంపెనీస్ తేనందువలన జగన్ గారు ఓడిపోతారని అనుకుంటున్నారు. సో మరి పవన్ కళ్యాణ్ గారు సిబిఎన్ గారు కలిసి పోటీ చేస్తున్నారు కదా. సో మరి ఒకవేళ ఆ పార్టీ గెలిస్తే సిబిఎన్ గారు సీఎం అవుతారా లేకపోతే పవన్ కళ్యాణ్ గారా? అదైతే ఖచ్చితంగా ఒక రాష్ట్రానికి సీఎం ఉండాలంటే ఖచ్చితంగా ఆయనకి అనుభవం ఉండాలా. చంద్రబాబు నాయుడుకి ఆ విషయంలో అయితే చాలా అనుభవం ఉంది కాబట్టి నా ఉద్దేశం ప్రకారం అయితే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మీరెవరు అనుకుంటున్నారు? నేను చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారా? సో మరి చంద్రబాబు నాయుడు గారు వస్తే ఏపీ ఎలా డెవలప్ అవుద్ది? ఆయన పరిపాలన ఆల్రెడీ చూసాం కాబట్టి 2014 నుంచి 19 వరకు నాకు తెలిసి అయితే రాష్ట్ర రాజధాని ఎంతో కొంత డెవలప్ చేశారు కాబట్టి మేము ఓకే పర్లేదు అనిపించింది మాకు. తర్వాత కంటిన్యూ అయ్యి ఉంటే మేబీ
కొద్దిగా యూత్ ఎంపవర్మెంట్ అది మేబీ ఎక్కువ అవకాశాలు అవి కల్పించేది అని నేను అనుకుంటున్నాను. He was also a constant on IT companies. That's why like Chandrababu. సో మరి స్టూడెంట్స్ మీ స్టేట్ నుంచి వేరే స్టేట్కి వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నందువలన సిబిఎన్ గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరిద్దరు, అంతే కదా? మరి జగన్ గారు కేజీ బంగారం ఇస్తా అన్నారు, బెంజ్ కార్ ఇస్తా అన్నారు. అలాంటి ఉచితంగా వచ్చి ఏవి ఎక్కువ కాలం నిలబడవు. అలాంటి వాటికి అలవాటు పడకూడదని నేను అనుకుంటున్నాను. జనాలు కూడా అలాంటి వాటికి అసలు సపోర్ట్ చేయకూడదు. మేబీ స్కీమ్స్ కానీ ఉచితంగా వచ్చే ఏదన్నా సరే వాట్ ఎవర్ మేబీ ఉచితంగా వచ్చే వాటి వల్ల ఎక్కువ జనాలు అనవసరంగా సోమరిపోతులు అయిపోతున్నారు. దానివల్ల ఎవడో కష్టపడడానికి కూడా ఒప్పుకోడు. అది ఎక్కువ కాలం నిలబడదు. అదే ఒక స్కిల్ కానీ ఏదైనా ఉంటే అది దాని మీద ఆధారపడి మనం బతకడానికి మోరోవర్ ఎక్కువ ఛాన్స్ ఉంటాయి. కాబట్టి ఎక్కువ ఎంపవర్మెంట్ కల్పిస్తేనే బెటర్ అని నా ఒపీనియన్. Gold is not used to boys. Gold is only used to beautiful bodies only. That's why. సో గోల్డ్ అవసరం లేదు, మంచి సీఎం కావాలి. సో మరి సిబిఎన్ గారికి ఏమని చెప్తారా? సిబిఎన్ గురించి అంటే అంత గురించి ఏం తెలియదు. అంటే ఇప్పుడు నెక్స్ట్ సీఎం సిబిఎన్ అవ్వబోతున్నారని చెప్తున్నారు కదా, మరి అలా మీరేం కోరుకుంటున్నారు సిబిఎన్ గారి సైడ్ నుంచి? సిబిఎన్ గారి సైడ్ నుంచి అంటే ప్రత్యేకంగా అంటూ ఏమీ లేదు. ఆల్రెడీ ఒకసారి చూసాం కాబట్టి మేబీ ఈసారికి అయితే చంద్రబాబు నాయుడు గారు సీఎంగా అవ్వాలనుకుంటున్నాను. కాకపోతే ఓటైతే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి వేస్తాం. ఓటైతే ఖచ్చితంగానే ముందుసారి కూడా మేము ఆయనకి వేసాం. కాకపోతే ఆయన సింగిల్గా పోటీ చేస్తే బాగుంటుందని మాకు అనిపించింది. ఎందుకంటే ఈ ఇద్దరిలో కలిపేయడం వల్ల ఏంటంటే జనాల్లో కొద్దిగా నెగిటివిటీ ఎక్కువగా ఉంటుంది. కావున అదే సింగిల్గా పోటీ చేస్తే ఓకే ఈయన సింగిల్గా పోటీ చేస్తున్నారు ప్రతిసారి ఒకసారన్నా గెలిపించుకోవాలన్న ఒక యూత్ అదే నమ్మకంతో నిలబడి ఉండేవారు. సో అలా నిలబడలేకపోతున్నారు చాలామంది. ఈయన దాంతో పొత్తు పెట్టుకోవడం వల్ల చాలామంది ఏంటంటే ఆయన మీద ఉండే అభిమానం తగ్గిపోతుంది. సింగిల్గా పోటీ చేస్తే ఇంకెక్కువ నమ్మకం ఉంటుంది ఆయన మీద. హాయ్ హాయ్, మీ పేరు? నా పేరు మహంకాలరావు. సో మరి ఎక్కడి నుంచి మీరు? ఏపీ, ఆంధ్రప్రదేశ్. ఏపీలో ఎక్కడ? సత్తెనపల్లి. ఓకే, సూపర్. సో మరి నెక్స్ట్ ఏపీ సీఎం ఎవరు అనుకుంటున్నారు? చంద్రబాబు లేదా పవన్ కళ్యాణ్. ఎందుకట్లా? ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం అయితే ప్రజెంట్ ఏం నచ్చలా, ఏమి హామీలు ఇచ్చారులా కానీ ఏం చేయలేదు. నెక్స్ట్ వీళ్ళిద్దరు కలిసి వస్తున్నారు. ఆల్రెడీ చంద్రబాబు గురించి తెలిసింది, ఇక్కడ అన్నీ చేశాడు డెవలప్మెంట్స్, అమరావతి కానీ రాజధాని కానీ అన్నీ చేశాడు మంచిగానే. ఇప్పుడు అమరావతి ఇప్పుడు జగన్ 3 రాజధానులు అన్నాడు, ఒకటే కన్ఫామ్ లేదు. అదే పవన్ కళ్యాణ్ చిరంజీవి ఇది చంద్రబాబు వస్తే కన్ఫామ్ అయింది అమరావతి. అది ఓకే. సో మరి చంద్రబాబు నాయుడు గారు వస్తే మంచి జరుగుతుంది ఏపీ. ఎస్ అంతే, ఎస్ మంచిది. సో మరి జగన్ గారు ఓడిపోవడానికి రీజన్స్ ఏముంటాయి? ఇప్పుడు పథకాలు అప్లై చేశాడు, ఏమన్నా చేశాడా? ఇంటింటికి జాబ్ అన్నాడు, ఏం లేదు. వాలంటీర్ జాబులు అసలు వాలంటీర్లు ఎందుకు నాకు అర్థం కాదు. అంటే 5,000 ఇస్తున్నారంట కదా శాలరీ, వాళ్ళకి ఇస్తున్నారు, ఏం ఉపయోగం? అంటే వాళ్ళ కార్యకర్తను ఎవరో చెప్పారు కదా, ఇట్లా 5,000 ఇస్తున్నాము, ఏంటి వాళ్ళకి లక్షలు ఇస్తే మాతో పాటు కార్లలో తిప్పామంటారా అని చెప్పి. వేస్ట్ అసలు వాళ్ళే వేస్ట్, వాలంటీర్లే వేస్ట్ అసలు. ఎందుకు వర్క్ చేయట్లేదు? ఏం చేస్తున్నాం? వర్క్ అన్నప్పుడు ఆఫీస్లో ఉండాలా లేదా? వాళ్ళ ఇంట్లో పోయి కూర్చుంటారు. నెలకు 1 రోజు పని చేస్తే 5,000 ఇస్తారా? ఓకే, నెలకు ఒకటే రోజు పని చేస్తున్నారు వీళ్ళు, పెన్షన్ ఇస్తారు ఇంకా అంతే, ఇంకా అదే పని అంతేనా? దానికి 5,000. ఓకే, అంతేగా. ఇప్పుడు 30 రోజులు ఇప్పుడు వాళ్ళు ఏం పని చేయరు, ఇంట్లో పనులు చేసుకుంటారు. 1 రోజు ఏదో వర్క్ ఉన్నప్పుడు వస్తారు, రోజు లాగిన పెట్టి బయటకు వెళ్ళిపోతారు, ఇంకా అదే వర్క్ వాళ్ళది. అంతేనా? అంతే వర్క్. సో మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తే ఏపీ ఎలా డెవలప్ అవుతుంది? ఇప్పుడు మన హైదరాబాద్ సేమ్ అట్లానే అవుతుంది, అమరావతి కూడా హైటెక్ సిటీలు కానీ. అంటే ఇక్కడ హైటెక్ సిటీ, అక్కడ అన్ని జాబ్స్ అయితే మంచిగా వస్తున్నాయి అనమాట. అది జాబ్స్ పరంగానే ఏదైనా డెవలప్మెంట్ పరంగానే. ఆల్రెడీ చంద్రబాబుతో రోడ్లు అన్నీ తెలిసినాయి కదా మీకు. అది సో మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నారు కదా, ఒకవేళ సిబిఎన్ గారు గెలిస్తే సీఎం ఎవరు అవుతారు? పవన్ కళ్యాణ్ గారా లేకపోతే సిబిఎన్ గారా? అంటే ఇప్పుడు 2 years వీళ్ళు 2.5 అట్లాంటి ఎట్లయినా చేసుకోవచ్చు. ఒక అండర్స్టాండింగ్ మన అయితే ఉంది. పవన్ కళ్యాణ్ లేకుండా అంటూ ఏముండదు. ఇప్పుడు పోటీ కలిసి చేస్తున్నారు కాబట్టి వాళ్ళు 3 సంవత్సరాలు లేకపోతే వీళ్ళు 2 సంవత్సరాలు అట్లా ఉండిద్ది. అంటే మీరెవరు సీఎం అవుతే బాగుంటుంది అనుకుంటున్నారు మళ్ళీ? నేనైతే పవన్ కళ్యాణ్. ఎందుకు అట్లా? నేనంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాబట్టి. ఓకే, పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్ కాబట్టి పవన్ కళ్యాణ్ గారు రావాలని కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా మంచిగా ఉన్నాయి అవి, అందుకు. ఓకే. హాయ్ హాయ్, మీ పేరు? నా పేరు జీవన్. ఎక్కడి నుంచి మీరు? తెనాలి నుంచి, ఆంధ్ర. ఓకే, ఆంధ్రాలో తెనాలి. సో మరి నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు. ఎందుకు చంద్రబాబు నాయుడు అని ఎందుకు అంటున్నానంటే హైదరాబాద్ డెవలప్ చేసింది ఆయనే. ఇప్పుడు ఈ
ఈసారిగా ఆయన కనుక సీఎం అయినట్టయితే అమరావతి డెవలప్ అయిపోయేది. మంచి మంచి ఇండస్ట్రీ ఇది మంచి మంచి కంపెనీలు ఏర్పడాయి. ఇండస్ట్రియల్ ఇది మామూలుగా ఐటీ పార్క్ హైదరాబాద్లో ఐటీ పార్క్ ఎలా అయితే ఉందో అలా డెవలప్ అయ్యేది. ఈసారి ఆయన రానందువల్ల జగన్ రావటం వల్ల ఏమీ అవ్వలేదు. పైగా పోలవరం కూడా ఏం కాలేదు. ఈసారి ఆయన వస్తే పక్కా ఇవన్నీ అవుతాయని ప్రగాఢ నమ్మకం. అది పైగా పవన్ కళ్యాణ్ కూడా కలిసినాడు కదా. ఈసారి పవన్ కళ్యాణ్కి పక్కా అసెంబ్లీకి వెళ్తాడు. 7 సీట్లు అయితే పక్కా వస్తాయి. 7 సీట్లు వస్తాయి. 7 సీట్లు వస్తాయి నమ్మకం. సో మరి జగన్ గారు ఓడిపోవడానికి రీజన్స్ ఏముంటాయి? జగన్ ఓడిపోవడానికి రీజన్స్ అంటూ ఏముండవు. ఆయన పదవి పరంగా కానీ సీఎం పరంగా కానీ ఆయనకున్న హోదా పరంగా కానీ ఆయన చేసింది ఏమీ లేదు. జనాల్ని దీనమైన స్థితికి తీసుకొచ్చేసాడు. మన డోకరాకి వెళ్ళే నిధులు వెనక లాక్కున్నాడు. ఆయన ఎందుకు వెనక లాక్కున్నాడు అనేది ఆయనకే తెలియాలి. అది 1వ తారీఖు వ్యూహం సినిమా వస్తుంది. అందులో చంద్రబాబు నాయుడు గురించి నెగిటివ్గా ఉంటే మటుకు ఊరుకునేది లేదు. ఉన్నమాట చెప్తున్నా. అది